రండి, దరిచేరి కూర్చోండి. ఈరోజు మనం కేవలం ఒక పాత కథను మాత్రమే చెప్పుకోవట్లేదు సుమా. ఈ కథలో దాగి ఉన్న ఒక గొప్ప సత్యం, ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. బీర్బల్ వండిన కిచిడి కథ మనందరికీ తెలుసు కదా. కాని ఆ కథలో అసలు లాజిక్ ఏంటి? ఆ కథ మనకు న్యాయం గురించి ఏం చెప్తుందో ఈరోజు వివరంగా చూద్దాం. అయితే కథలోకి వెళ్లే ముందు మీకో చిన్న ప్రశ్న. ఒక్కసారి ఊహించుకోండి, ఎక్కడో చాలా దూరంగా వెలుగుతున్న ఒక చిన్న దీపం గడ్డకట్టే చలిలో వణుకుతున్న ఒక వ్యక్తికి ప్రాణాలు నిలబెట్టేంత వెచ్చదనాన్ని ఇవ్వగలదా? అసలంది సాధ్యమేనా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం అల్లుకునే ఉంది. మొదటి భాగం, ఆ మంచు నది సవాలు. చలిలో ఆ పేదవాడి సహన పరీక్ష ఎలా సాగిందో చూద్దాం. పాపం, ఆ పేదవాడి పరిస్థితి ఒక్కసారి తలుచుకోండి. ఒకవైపు చూస్తేనేమో రక్తం గడ్డకట్టుపోయేలా ఉన్న చీకటి నది, అందులో అతడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వణుకుతూ నిలబడి ఉన్నాడు. మరోవైపు చూస్తే ఎక్కడో దూరంగా ఒక కొండమీద మినుకుమినుకుమంటూ వెలుగుతున్న ఒక చిన్న దీపం. ఆ వెలుతురు అతనికి కనిపిస్తోంది నిజమే, కాని దాని వేడి అతనికి చేరడం అసాధ్యం కదా. ఆ భయంకరమైన రాత్రిలో అతనికి ఆ దీపం కేవలం ఒక ఆశను, ఒక ధైర్యాన్ని మాత్రమే ఇవ్వగలదు. ఆ రాత్రి ఎలా గడిచిందో తెలుసా? అదొక యుగంలా అనిపించింది అతనికి. మొదటి గంటలో ఆ మంచునీటిలోకి దిగడమే ఒక నరకం. ఇక 6వ గంటకల్లా అర్ధరాత్రి చలి ఎముకలను కొరికేస్తోంది. అప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న దీపాన్ని చూస్తూ మనసును నిలకడగా ఉంచుకున్నాడు. అలా గంటలు గడిచాయి. 12వ గంట ఎట్టకేలుకు తెల్లవారింది. ప్రాణాలను పణంగా పెట్టి ఆ అసాధారణమైన చలిని తట్టుకుని ఉదయం వరకు నిలబడ్డాడు. మనిషి సహనానికి నిజంగా ఇదొక గొప్ప పరీక్ష. రెండో భాగం, చక్రవర్తి చేసిన ఆ అన్యాయమైన తీర్పు, ఆయన చెప్పిన ఆ తప్పుడు తర్కమేంటో ఇప్పుడు చూద్దాం. ఎంతో కష్టపడి ప్రాణాలు దక్కించుకుని నిలబడిన ఆ పేదవాడితో చక్రవర్తి ఏమన్నాడో తెలుసా? దూరంగా ఉన్న దీపం చూసి నువ్వు వెచ్చదనం పొందారు కదా, కాబట్టి షరతును నెరవేర్చలేదు, నీకు ఎలాంటి బహుమతి లేదు అని తేల్చి చెప్పేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడో మైళ్ల దూరంలో ఉన్న చిన్న దీపం గడ్డకట్టే నీటిలో ఉన్న వ్యక్తిని ఎలా వెచ్చబరుస్తుంది? అసలందులో ఏమైనా అర్థముందా? ఈ అసంబద్ధమైన మాటలతో ఆ పేదవాడికి ఎంత ఘోరమైన అన్యాయం జరిగిందో కదా. మూడవ భాగం, ఖిచిడీ వండటం. తన బుద్ధిబలంతో బీర్బల్ ఎలా గుణపాఠం చెప్పాడో ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఖిచిడీ అంటే మీకందరికీ తెలిసే ఉంటుంది. బియ్యం, పప్పులతో చేసే కమ్మని వేడివేడి ఆహారం. అబ్బా, తలుచుకుంటేనే నోరూరుతోంది కదూ. అయితే ఇది చక్కగా ఉడకాలంటే ఆ పాత్ర కిందనే ఒక స్థిరమైన మంట ఉండాలి. ఇదే లాజిక్ని పట్టుకుని బీర్బల్ ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశాడు. బీర్బల్ ఏం చేశాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఖిచిడి వండే పాత్రను తీసుకువెళ్ళి ఒక ఎత్తైన చెట్టుకొమ్మకు కట్టాడు. మంటను ఎక్కడ పెట్టాడో తెలుసా? కింద, నేలమీద. ఆ పాత్రకు చాలా దూరంలో వెలిగించాడు. ఆ దూరంగా ఉన్న మంటవేడి పైనున్న పాత్రకు తగిలి ఖిచిడీ ఉడకాలని అలా అనంతంగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. వినడానికే ఇదెంత హాస్యాస్పదంగా ఉంది కదా. చక్రవర్తి వచ్చి అడిగినప్పుడు బీర్బల్ ఎంతో శాంతంగా ఒకటే మాట అన్నాడు. ప్రభూ, ఎక్కడో కొండమీద ఉన్న దీపం నదిలో ఉన్న వ్యక్తిని వెచ్చబరిచినప్పుడు కింద ఉన్న ఈ మంట పైన ఉన్న నా ఖిచిడిని ఎందుకు ఉడికించలేదు అనడిగాడు. చక్రవర్తి చెప్పిన విచిత్రమైన లాజిక్ను తీసుకుని ఎంత సున్నితంగా, తెలివిగా తిప్పికొట్టాడో చూశారా? చేసిన తప్పును ఎత్తిచూపడానికి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకేముంటుంది చెప్పండి. ఇక చివరి భాగం, న్యాయము అందించే వెచ్చదనం. బలహీనులకు అండగా ఎలా నిలబడాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమొకటుంది. నిజమైన న్యాయం ఎప్పుడూ ధర్మం, సరైన లాజిక్ మీద ఆధారపడి ఉండాలి. మనకున్న తెలివితేటలను, అధికారాన్ని బలహీనులను రక్షించడానికి వాడాలి కాని వాళ్లను మోసం చేయడానికి కాదు. చక్రవర్తులైనా సరే, సామాన్యులైనా సరే, ఈ నైతిక విలువను పాటించడం ఎంతో ముఖ్యం. బీర్బల్ చేసింది అదే కదా. ఈ కథను ముగించే ముందు ఒక్కసారి ఈ చిన్న ప్రశ్నను మనసులో వేసుకోండి. తర్కాన్ని లేదా లాజిక్ని మనకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు అసలు నష్టపోయేదెవరు? ఎప్పుడైనా సరే ఆ చలిలో వణుకుతున్న పేదవాడిలాంటి అమాయకులే దానికి బలవుతారు. అందుకే సమాజంలో ధర్మం ఎప్పుడూ నిజాయితీ పునాదుల మీదే నిలబడాలి. ఈ గొప్ప సత్యాన్ని మనందరం ఎప్పటికీ గుర్తుపెట్టుకుందాం.